హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే జస్ట్ మెకానిక్ల కోసం మాత్రమే అనమాట. మెకానిక్లకు అయితే యూజ్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరు చూసినా కూడా ఎవరికి యూజ్ కాదనమాట. పక్క మెకానిక్లకు యూజ్ అయ్యే వీడియో అనమాట. మీరు వేరే వాళ్ళు అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, టెన్షన్ ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఆయిల్ డబ్బాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఆయిల్ డబ్బాలలో అయితే మనకు 10 రూపాయల నుంచి 20 రూపాయలు, 100 రూపాయల వరకు అయితే టోకన్లు అయితే వస్తాయన్నమాట. మినిమం అయితే 20 రూపాయలు అయితే వస్తాయన్నమాట. పక్కా 20 రూపాయలు అయితే వస్తాయన్నమాట. అయితే ఆ 20 రూపాయల టోకన్ అయితే వెళ్తుంది. దాన్ని ఎట్లా స్కాన్ చేసుకోవాలి, ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే మీకైతే ఈరోజు అయితే చూపిస్తాను అనమాట. మీరు ఎట్లా స్కాన్ చేసుకోవాలి, మీకు ఎట్లా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, ఏం కథ అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తా. అట్లా ఫాలో అవుతా కండి, మీకు కంపల్సరీగా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వస్తాయి 100% అనమాట. నేను చెప్పేది అయితే 1-2 సార్లు అయితే గమనించండి, సరేనా? ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆయిల్ అనేది మనకు ఈ ఆయిల్ అనేది మీరు ఎంతమంది వాడుతుర్రు, ఎంతమంది మెకానిక్లు అనేది ఈ ఆయిల్ వాడుతుర్రు, ఏం కథ అనేది కూడా కింద అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను కూడా ఈ ఆయిల్ అయితే చాలా రోజుల నుంచి అయితే వాడుతూ ఉన్నాను అనమాట. సర్వో ఆయిల్ ఉంది కదా, సర్వో ఆయిల్ కన్నా చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేనైతే చాలాసార్లు సర్వో ఆయిల్ పోసినప్పుడు అంత సాటిస్ఫాక్షన్ అయితే నాకు అనిపించలేదు అనమాట. అయితే మెయిన్గా ఏంది అని అంటే నేను ఈ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్పేసి అయితే నాకు అనిపించింది అనమాట. అయితే మెయిన్గా ఏంది అంటే కస్టమరు మధుకైతే పల్లెటూరు అనమాట. మాది పల్లెటూరు కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే అన్న మేము తిరిగేది తక్కువ తిరుగుతామన్నా, అంత రేట్లు పెట్టి మేము ఏదో పోసుకుంటాం, తక్కువ రేట్ ఆయిల్ ఉంటే పోయన్నా అని చెప్పేసి చెప్తారనమాట. కస్టమర్లు అయితే ఎక్కువ శాతం అయితే అంటూ ఉంటారు అనమాట. మేము తిరిగేది లోకల్ తిరుగుతాం కాబట్టి పెద్దగా మాకు ఇంత రేట్ అవసరం ఏం లేదు, నార్మల్ ఆయిల్ ఏదైనా ఉంటే పోయండి అన్న, సర్వో కానీ ఏదైనా తక్కువ రేట్ ఆయిల్ ఉంటే పోయండి అని అంటే సర్వో కన్నా బెటర్గా ఉండే ఆయిల్ అనమాట. నాకు తెలిసి అయితే ఆయిల్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు వాడకపోతే వాడి చూడండి. అయితే ఇందులో వచ్చే టోకన్ అనేది ఎట్లా స్కాన్ చేయాలి, ఏం కథ అనేది క్లారిటీగా అయితే ఈరోజు అయితే చూపిస్తా. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే ఉండి కొత్త వారం మన ఛానల్ చూసారనుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనము ఒక డబ్బా అయితే తీసుకుందాము ముందుగా అయితే. సరేనా? ఇక్కడైతే మోటో ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మోటో ఆయిల్ గురించి కూడా నేను చాలా అయితే చర్చింగ్ అయితే చేస్తున్నా. అది కూడా స్కానర్ ఎట్లా ఉంటుంది, ఇంకా అనేది చర్చింగ్ చేస్తున్నా. నాకు కూడా దొరకట్లేదు. దొరికితే కంపల్సరీ అయితే మీకైతే వీడియో అయితే చేసి పెడతా. కంపల్సరీ అయితే నేను దాని గురించి అయితే దోలాడుతున్నా. నాకు దొరకంగానే మీకైతే ఎంబడే అయితే ఒక వీడియో అయితే చేసి పెడతా, సరేనా? ఇప్పుడైతే నేను ఒక డబ్బా అయితే తీసుకున్నా. ఈ డబ్బా అయితే మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసేసి అందులో టోకన్ అయితే మీకు చూపిస్తాను. నేను ఎట్లా వస్తుంది టోకన్, ఏం కథ అనేది క్లారిటీగా అయితే చూపిస్తా, సరేనా? దీని రేట్ అయితే ఒకసారి అయితే మీరు గమనించండి. ఈ డబ్బా కూడా చూడండి, సరేనా? ఇప్పుడైతే నేను ఈ డబ్బాని అయితే ఓపెన్ చేపిస్తున్నా. చూడండి, ఇక్కడ అన్న అయితే ఓపెన్ చేస్తుండో. ఇందులోకించి మనకు టోకన్ వెళ్తుంది అనమాట. మూత లోపలనే ఉంటుంది టోకన్ అనేది. ఆ టోకన్ అనేది మనం తీస్తే ఆటోమేటిక్ వెళ్తుంది అనమాట. ఇక్కడ సైడ్ చూడొచ్చు, అన్న అయితే మనకు టోకన్ అయితే తీస్తుండే బయటికి అయితే. ఆ మూత లోపల ఉంటుంది అనమాట. ఆ మూత లోపలికించి మనకు ఆ టోకన్ అయితే తీస్తుండో. చూసిరా, ఈ టోకన్ అయితే బయటకు వచ్చేసింది. ఈ టోకన్ అయితే మనకు చూడొచ్చు. మినిమం అయితే 20 రూపాయలు అయితే కంపల్సరీగా వెళ్తాయి అనమాట ఈ డబ్బాలు అయితే. కానీ దీన్ని ఎట్లా స్కాన్ చేసుకోవాలి, ఏం కథ అనేది ఏం మెకానిక్ కూడా తెలియదు అనమాట. మనం ఎట్లా చేస్తే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది, ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా, సరేనా? చూడొచ్చు, ఆయిల్ డబ్బా అయితే మనకైతే పర్ఫెక్ట్గానే ఉందన్నమాట. ఆయిల్ డబ్బా అయితే ఓకేనా? ఇది ఎట్లా స్కాన్ చేయాలి, ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట. మినిమం అయితే 20 రూపాయలు వెళ్తాయి. 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అయితే కంపల్సరీగా వెళ్తాయి అనమాట. 100 రూపాయల టోకన్ కూడా మీకు చూపిస్తాను నేను. 100 రూపాయల టోకన్ కూడా వెళ్తాయి అనమాట. ఇదే అనమాట ఈ మనం ఇందాక తీసినది స్కానర్. మనకి టోకన్ అనేది ఈ టైప్ ఉంటుంది అనమాట. దీన్ని ఎట్లా స్కాన్ చేసుకోవాలి, ఏం కథ అనేది ఎందుకంటే ఎక్కువ శాతం అయితే మన ఆటోమొబైల్ కాడికి అయితే వెళ్ళి అయితే అడగలేము అనమాట, సరేనా? ఇప్పుడైతే నా ఫోన్లో అయితే చూపిస్తాను నేను, సరేనా? ఫస్ట్ నా ఫోన్లో అయితే చూపిస్తా. నేను 2 దిక్కులో చూపిస్తున్నా చూడండి. మీకు ఒక సైడ్ ఏమో దగ్గర నుంచి కనిపిస్తే, ఒక సైడ్ ఏమో దూరం నుంచి కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళిన. నేను ఇప్పుడైతే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఈ కంపెనీ ఆయిల్ డబ్బా పేరు అయితే కొడుతున్నా చూడండి. ఇక్కడ మీకు కావాల్సి వస్తే ఆ డబ్బా ఉంది కదా, ఆ డబ్బా మీద ఉన్న పేరు అయితే కొట్టండి. ఆ డబ్బా పైన ఫస్ట్ బి ఉంది కదా, BO ఇక్కడ వస్తుంది చూడండి ఆల్రెడీ, SCH ఇక్కడ కింద ఆయిల్ అని ఉంది కదా. మనం ఇట్లా సెర్చ్ చేయగానే కింద ఆయిల్ డబ్బా వస్తుంది. ఇప్పుడు మనకు ప్లే స్టోర్లో కాబట్టి ఫస్ట్ మనము కింద వచ్చింది కదా, ఫస్ట్ దాన్నే మనం ఓపెన్ చేసుకోవాలి. దీని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా అయితే
దీని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. 2 నిమిషాలల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. మనకైతే పెద్ద పని అయితే ఏమీ ఉండదు అనమాట. ఇన్స్టాల్ కాగానే మనకు ఇది ఓపెన్ చేసుకొని ఎట్లా మనము ఎట్లా ఫాలో అవ్వాలనేది మీరు క్లారిటీగా అయితే చూడండి, సరేనా. మీకు 2 డబ్బాలలో చూపిస్తున్నా, ఒకటేమో దగ్గర నుంచి చూపిస్తుంది, ఒకటేమో దూరం నుంచి చూపిస్తుంది అనమాట, సరేనా. నేను ఏమేమి క్లిక్ చేస్తున్నా అనేది కరెక్ట్గా దీని అయితే ఫాలో అవ్వండి, సరేనా. ఇంకొకటి ఏంటంటే ఇది ఓపెన్ చేసినప్పుడు సండే రోజు కానీ మనకు శనివారం రోజు కానీ ఓపెన్ చేయకండి, మిగతా రోజులు అయితే ఓపెన్ చేసేసుకోండి, సరేనా. ఇప్పుడు కింద అయితే మీకు బాణం గుర్తు ఒకటి, ఇక్కడ సైడ్ అయితే రెడ్ డబ్బా కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట, ఈ టైప్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు కింది సైడ్ కనిపిస్తుంది కదా, నేను మార్కింగ్ ఇచ్చిన కదా, ఆ కింది సైడ్ అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ అని ఉంది చూడండి, ఇక్కడ దాని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అయితే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడైతే నా మొబైల్ నెంబర్, నేను వాడే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా, ఒకసారి అయితే చూడండి. నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా, కానీ దయచేసి ఈ నెంబర్కి అయితే కాల్ చేయకండి, ఈ నెంబర్ అయితే కలవదు, ఎవరికి అయితే కలవదు, జస్ట్ వాట్సాప్ నెంబరే అనమాట నాది అది, ఓకేనా. దయచేసి ఈ నెంబర్కి అయితే కాల్ చేయకండి ప్లీజ్, ఫోన్ అయితే కలవదు, ఓకేనా. నా నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా, నా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సైడ్ అయితే నేను క్లిక్ చేసేసిన, ఓకేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మనకి ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ అనేది డైరెక్ట్ అనేది తీసుకోదు అనమాట, దీనికి డైరెక్ట్ అనేది తీసుకోదు, మనకి ఫోన్ లోపలనే ఉంటుంది అనమాట. అంటే మనకు మెసేజ్ వస్తుంది కదా, దీన్ని పక్కకెట్టేసి మళ్ళీ ఆ మెసేజ్ అనేది ఏది వచ్చిందో చూసుకొని మనం దీనికైతే ఎంటర్ చేయాలన్నమాట, సరేనా. నేను ముందుగా అయితే మన ఫోన్లకైతే మనకు మెసేజ్ బాక్స్లోకి వస్తుంది కదా, ఆ మెసేజ్ బాక్స్లోకి అయితే చూద్దాము. చూసిరా మనకు పైన కూడా ఏం కనిపిస్తలేదు, కానీ కంపల్సరీగా మెసేజ్ బాక్స్లోకి అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే కొన్నిటికేమో డైరెక్ట్ తీసుకుంటుంది, కానీ దీనికైతే డైరెక్ట్ తీసుకోవట్లేదు అనమాట. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. మనము వల్ల మీకు మెసేజ్ వస్తే ఎంబడే ఇట్లా కిందికని ఒకసారి అయితే మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి అయితే నేను చూస్తున్నా, ఒకసారి అయితే చూడండి. మెసేజ్ బాక్స్లోకి అయితే వెళ్తున్నా, మెసేజ్ బాక్స్లోకి వెళ్ళగానే ఇక్కడ సైడ్ అయితే మెసేజ్ అయితే వచ్చింది. ఈ నెంబర్ ఉంది కదా, ఈ ఓటీపీ నెంబర్ అనేది ఆడ ఎంటర్ చేయాలన్నమాట, కంపల్సరీగా ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది కదా, దానికి ఓటీపీ వస్తుంది, దాన్ని అయితే ఎంటర్ చేయండి, సరేనా. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నా, 1-2 సార్లు అయితే గమనించండి మీరైతే, సరేనా. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే వచ్చిన ఓటీపీ అయితే నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఓకే, నేనైతే ఇక్కడ క్లిక్ చేసేసిన, సరేనా. ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇది మొత్తం వస్తాయి అనమాట. ఫస్ట్ మన పేరు అనమాట, మన పేరు పూర్తి నేమ్ ఏది ఉంది ఏం కథ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్లా. సెకండ్ డబ్బా అయితే వదిలేసేయండి. ఈ 3వ డబ్బా ఉంది కదా, 3వ డబ్బాలో ఏం చేస్తారంటే కరెక్ట్గా మీ బ్యాంకులో ఏ విధంగా మీ పేరు ఉంది అదొకటి గమనించుకోండి. బ్యాంకులో మీ పేరు ఏ రకంగా ఉంది క్లారిటీగా, మీ బుక్ ఉంటుందిగా బ్యాంక్ బుక్, ఆ బ్యాంక్ బుక్ తీసుకొని ఆ బ్యాంక్ బుక్లో పేరు ఎట్లుంది క్లారిటీగా చూసుకోండి, ఒకసారి అయితే చూసుకొని దాన్ని అయితే ఎంటర్ చేయండి కరెక్ట్గా, దాన్ని అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఆ బుక్లో ఎట్లుందో అట్లా ఎంటర్ చేయండి. దాని కింద వచ్చేసి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, కింద మాత్రం అకౌంట్ నెంబర్ యాడ్ చేయండి. నేను కింద అయితే అకౌంట్ నెంబర్ అయితే కొట్టేసిన, సరేనా. పైన బ్యాంకులో ఏ రకంగా నా పేరు ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నా చూడండి. బ్యాంకులో నా పేరు ఈ రకంగా ఉందన్నమాట, అట్లా ఎంటర్ చేసేసిన. కిందికి వచ్చేసే వరకల్లా మీ బ్యాంకుది ఐఎఫ్బిస్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఐఎస్బి కోడ్ ఉంటుంది కదా, అయితే ఎంటర్ చేయండి. కింది సైడ్ అదొక్కటి ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అదైతే పర్ఫెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మనం తప్పు కొట్టినాము అని అంటే ఇట్లా చూపిస్తా చూడండి, ఒకసారి అయితే నేను చూపిస్తాను. నేను ఒకటైతే తప్పు కొడితే అదైతే తీసుకోదనమాట. మీ బ్యాంక్ ఐఎస్బి కోడ్ కానీ మీ అకౌంట్ నెంబర్ కానీ ఏమైనా తప్పు ఉంటే అది తీసుకోదనమాట. పర్ఫెక్ట్గా అయితే ఉండాలి, సరేనా. అన్నీ కరెక్ట్ ఉంటే మనకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన అకౌంట్లోకించి ₹1 అయితే కట్ అయిపోతుంది అనమాట. ₹1 కట్ అయిపోయింది అంటే మీ బ్యాంకుకు లింక్ అప్ అయినట్టే అనమాట, సరేనా. ఇప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నా చూడండి, కరెక్ట్గా అయితే ఎంటర్ చేస్తలేను, ఒక్క అక్షరం అయితే నేను తప్పు కొడుతున్నా. ఇప్పుడు ఒకసారి అయితే నేను చెక్ చేసి చూపిస్తా, చూసారా తీసుకోవట్లేదు, ఇట్లా వస్తుంది అనమాట రెడ్ మార్క్ అనేది. అయితే మనము ఇక్కడ నేను ఒక అక్షరం అనేది తప్పు కొట్టినా, ఇక్కడ సైడ్ అయితే నేను బి కొట్టాలి, ఇక్కడ సైడ్ అయితే నేను బి కొట్టలేదు, బి అయితే ఎంటర్ చేసి చూపిస్తాను మీకు, సరేనా. ఇప్పుడైతే ఒకసారి చూడండి లాస్ట్లో ఇక్కడ బి రావాలన్నమాట. ఇప్పుడు చూడండి అది మాత్రం తీసుకుంటుంది. ఓకే చూసారా, రైట్. వీడికి వచ్చేసే వరకల్లా మీ పాస్పోర్ట్ అనమాట. పాస్పోర్ట్ అంటే మీ ఫోన్ నెంబర్కి, అంటే మీకు నెంబర్ యాదుకుంటాయి కదా, ఒక 6 నెంబర్లు యాదుకుంటే పాస్పోర్ట్ అనమాట. కింద అదే కొట్టాలి, పైన అదే కొట్టాలి. 6 నెంబర్లు పాస్పోర్ట్ అనమాట. అంటే మీకు బాగా గుర్తుండే నెంబర్లు, లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఉంది కదా అందులో స్టార్టింగ్ నెంబర్ పెట్టుకోండి, స్టార్టింగ్ 6 నెంబర్లు అయితే పెట్టుకోండి, ఓకేనా. ఓకే అయింది చూసిరా.
రైట్ ఓపెన్ అయింది మనకైతే. చూసిరా మనకు అకౌంట్లోకి అయితే ₹1 అయితే కట్ అయిపోతుంది. ఒక విషయం అయితే గమనించండి సరేనా. ఇప్పుడైతే మనకైతే ఇదైతే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇది ఓపెన్ అయిపోయింది, గింతే సింపుల్. ఇప్పుడైతే మనం ఎట్లా స్కాన్ చేసుకోవాలి ఏం కథ, మనకి ఎట్లా స్కాన్ చేయాలి ఏం కథ అనేది చూపిస్తాం మీకు క్లారిటీగా సరేనా. మీకు ఇది మొత్తం బంద్ చేసిన తర్వాత మనకి ఎట్లా లాక్అవుట్ చేయాలి ఏం కథ అనేది కూడా క్లారిటీగా అయితే చూపిస్తాం మీకైతే సరేనా. ఇప్పుడైతే మనకు డబ్బు అయితే కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోన్ అనేది ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇట్లా వస్తాయి అనమాట స్క్రీన్ షాట్. ఆల్రెడీ మనం కిందిది అయితే ఓపెన్ చేసుకోవాలి. కిందిది మనం ఆల్రెడీ మొత్తం మీద కిందిదే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇట్లయితే వస్తుంది. పైన అయితే మన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. కింద మనం పాస్పోర్ట్ అనేది ఇందాక మనం ఎంటర్ చేసుకున్నాం కదా, ఆ పాస్పోర్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. పాస్పోర్ట్ ఎంటర్ చేసుకొని లాగౌట్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది. సింపుల్ ఓకేనా. ఇక్కడ డేట్ ఉంటుంది కదా, డేట్ అనేది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే అని క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది ఓకేనా. పైన స్కానర్ ఉంది కదా, పైన కూపన్ స్కానర్ అని ఉంటుంది స్టార్టింగ్లో. అది ఆ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్కానింగ్కి వెళ్తుంది అనమాట. పైన సైడ్ అయితే నేను చూపిస్తాను అండి. ఒకసారి అయితే నేను ఒక టోకెన్ అయితే స్కాన్ చేసి చూపిస్తాను. ఇట్లా వస్తే ఆల్ అని క్లిక్ చేస్తే ఇట్లా మనకు మాత్రం ఇట్లా తీసుకుంటుంది అనమాట స్కానర్ ఓకేనా. ఇప్పుడు నా చేతిలో అయితే చాలా టోకన్లు ఉన్నాయి, మీకోసమే దాపెట్టినాయి ఎట్లా చేయాలని చెప్పేసి. చూసిరా ఇది ₹100 టోకన్ అనమాట. ఈ ₹100 ఉంటే ₹100 మనకు వస్తాయా రావా అని చాలామందికి అయితే డౌట్ ఉంటాయి, కానీ 100% అయితే వస్తాయి. చూపిస్తా చూడండి ఒకసారి అయితే. ఎంబడే అకౌంట్లోకి అయితే వస్తాయి, లేదా నెక్స్ట్ డే అయితే కంపల్సరీ అయితే అకౌంట్లోకి అయితే వస్తాయి సరేనా. స్కాన్ చేయగానే టైం ఉంటేనే ఆటోమేటిక్గా అకౌంట్లోకి వస్తాయి, లేదు అని అంటే తెల్లారిన తర్వాత అయితే అకౌంట్లోకి అయితే వస్తాయి. మధ్యాహ్నం టైం కానీ సాయంత్రం టైంలో కానీ అకౌంట్లోకి అయితే వస్తాయి. నేను ఫస్ట్ క్లిక్ చేయగానే నాకైతే ఇక్కడ అయితే ₹100 అయితే యాడ్ అయినాయి, చూడొచ్చు. నాకైతే యాడ్ అయినాయి ₹100 అయితే వచ్చేసినాయి అనమాట. ఓకే అయింది అంటే కథ 100% అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వస్తాయి సరేనా. నేనైతే మొత్తం చూపిస్తున్నాను అనమాట, దీని డీటెయిల్స్ మొత్తం ఎట్లున్నాయి ఏం కథ అనేది. స్కానింగ్ చేస్తలేను, నేను స్కాన్ చేసి తర్వాత చూపిస్తాను. ముందుగా అయితే ఇవి ఎట్లున్నాయి ఏం కథ అనేది ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసుకుంటూ వస్తున్నా. చూడండి నాకు కూడా పెద్దగా చదువుకోలేదు, నాకు కూడా పెద్దగా తెలియదు అనమాట. తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఓకేనా. ఇదైతే చూడండి ఈ టైప్ అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే 1-2 సార్లు అయితే చూద్దాం. మనం అన్నీ ఓపెన్ చేసుకుంటే మనకి ఇదే ఉంది అదే ఉంది అని తెలుస్తుంది అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నమాట. మనకు అకౌంట్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మూడుది, ఇక్కడ సైడ్ అయితే అకౌంట్ అని ఉంది కదా, అకౌంట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. కింది మూడోది అనమాట, ఫస్ట్ నుంచి మూడోది క్లిక్ చేస్తే మనకు అకౌంట్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఎట్లా ఎంటర్ చేసినా మీ కథ మన అకౌంట్ నెంబర్ అన్నీ వస్తాయి అనమాట. ఓకే ఉంది, మనకు అన్నీ ఓకే ఉన్నాయి కాబట్టి రైట్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట. అంతే. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే స్కాన్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులో అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా తప్పులు ఉంటే కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చూసారా నాకైతే అకౌంట్లోకి అయితే ₹100 అయితే వచ్చేసినాయి. ₹100 టోకెన్ స్కాన్ చేసినా కదా అదనమాట. ఇది ఇట్లా క్లిక్ చేస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనకు అకౌంట్లకు అనేది డబ్బులు అయితే వెళ్తాయి అనమాట సరేనా. ప్రతి 5 టోకన్లకు అనేది అట్లా అడుగుతూ ఉంటుంది అనమాట. 5 టోకన్లు స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా అట్లా పడిపోతుంది అనమాట సరేనా. ఇప్పుడైతే నా చేతిలో అయితే 3 అయితే ₹100 టోకన్లు ఉన్నాయి. కరెక్ట్ గమనిస్తే మీకు కనిపిస్తుంది, నేను స్కాన్ చేస్తుంటే కూడా కనిపిస్తుంది. ఒకటైతే ₹20 టోకన్ అవుతుంది. కరెక్ట్గా అయితే చూడండి మీరు సరేనా. ఇప్పుడైతే నేను దీంట్లోనైతే స్కాన్ చేస్తా, ఒకసారి అయితే చూడండి. ప్రతి 5 టోకన్లు అయితే స్కాన్ అయితే తర్వాత అయితే మళ్ళీ 5 టోకన్ల తర్వాత అయితే మళ్ళీ అకౌంట్లో కొట్టుకొని తర్వాత మళ్ళీ స్కాన్ చేయమని అడుగుతుంది సరేనా. ఇప్పుడైతే నేను దీన్ని స్కాన్ చేస్తున్నాను ₹100 టోకన్ ఇది. ఓకే మనకైతే ₹100 అయితే వచ్చేసినాయి. ఒక టోకన్ ఇది ఇంకొక టోకన్ అనమాట. ఇది కింద పడేద్దాం. ఓకే ఇది అయిపోయింది అనమాట. ఇది చూడండి ఒకసారి అయితే, ఇది కూడా ₹100 టోకన్ అనమాట. ఇది కూడా స్కాన్ చేస్తున్నాయి చూడండి. ఓకే ఇది కూడా మనకు అకౌంట్లోకి అయితే వచ్చేసినాయి అనమాట డబ్బులు. ఓకే స్కాన్ అయిపోయి ఓకే ఏంటంటే గత ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేసినట్టే అనమాట. ఓకే ఇది కూడా స్కాన్ చేసినా చూడండి ఒకసారి అయితే, మనకి ఇది కూడా వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ₹20 టోకన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం మొత్తం మీద అయితే 4 టోకన్లు అయితే స్కాన్ చేసినట్టు అనమాట. ఓకేనా. మనం ఇంకొక టోకన్ అయితే తీసుకుందాము. ఇంకొక టోకన్ తీసుకుంటున్నాం చూడండి. ఇందులోకించి ఒక టోకన్ అయితే తీసుకొని స్కాన్ చేస్తా. ఆటోమేటిక్గా 5 టోకన్లు కాగానే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇది ₹20 టోకన్ అనమాట. ఓకే మనకైతే ₹20 అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఆగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మనం స్కాన్ చేసేది ఆగిపోయి ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ ఇక్కడ ఉంది గో అని ఉంది కదా, గో టు అకౌంట్ అది ఉంది చూడండి. ఇక్కడ సైడ్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వెళ్తాయి అనమాట. రైట్
చూసినా 340 రూపాయలు నా అకౌంట్లోకి అయితే వెళ్తాయి. మీకు లాస్ట్లో చూపిస్తాను, మీకు అకౌంట్లో పడ్డాయా పర్లేదని అయితే 100% అయితే చూపిస్తాను మీకైతే. ఓకేనా, మళ్ళీ స్కాన్ చేసుకోవాలన్నమాట. పైన ఉంది కదా, పైన ఫస్ట్ది అదైతే స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకైతే డబ్బులు అయితే వస్తాయన్నమాట. జర అయితే ఇది కరెక్ట్ అయితే పెట్టండి, ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ స్కాన్ చేసుకోవచ్చు అనమాట. అన్ని టోకన్లు అయితే స్కాన్ చేసుకోవచ్చు, ఇదే రకంగా అయితే చేసుకోవచ్చు. ప్రతి 5 టోకన్లకు అయితే ఈ రకంగా అయితే అడుగుతుంది అనమాట. మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తున్నాను నేను అనుకుంటున్నా. 1కి 2 సార్లు అయితే చూడండి. నేనైతే ఈ టోకన్లు కూడా స్కాన్ చేస్తున్నా. చూసిరా, అన్ని 20 రూపాయల టోకన్లే ఉన్నాయన్నమాట. ఒక 3-4 100 రూపాయల టోకన్లు ఉన్నాయన్నమాట. అంతే, చూసిరా, 1కి 2 సార్లు అయితే చూడండి. ఎందుకంటే నేను చూసిన యూట్యూబ్లో కూడా ఇలాంటి వీడియో ఏమైనా ఉందా లేకపోతే లేదా, ఎవరికైనా యూజ్ అవుతుందా కాదా అనేది చూసిన అనమాట. అసలు ఇలాంటి వీడియో అయితే ఏమీ లేదనమాట. ఈ డబ్బాల గురించి ఎట్లా స్కాన్ చేసుకోవాలనేది మాత్రం వీడియో అయితే ఏమీ లేదనమాట. జస్ట్ మనం చేస్తే కొందరు మెకానిక్లకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేసిన ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడైతే చూసిరా, నేను 5 టోకన్లు అయితే స్కాన్ చేసిన. ఆ టోకన్ల డీటెయిల్స్ దాంతోపాటు మనకు 100 రూపాయలు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేసినాయి అనమాట. డైరెక్ట్ ఒత్తుకుంటే ఆటోమేటిక్గా అక్కడ మనకు ఖచ్చితంగా అయితే మనకు అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. టెన్షన్ అయితే పడదు, 100% అయితే వస్తాయి. సరేనా, ఇప్పుడు స్కాన్ చేసిన టోకన్ టోకన్లు ఉన్నాయన్నమాట. తర్వాత మీకు డబ్బులు ఎట్లా పడ్డాయి ఏం కథ అనేది క్లారిటీగా అయితే చూపిస్తాం మీకైతే, ఎన్ని డబ్బులు పడ్డాయి ఏం కథ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక 100 రూపాయలు అయితే స్కాన్ చేసినాము, అవి వచ్చేసినాయి ఆల్రెడీ. తర్వాత 340 రూపాయలు అయితే మనము స్కాన్ చేసినాము అనమాట. అవి అకౌంట్లోకి వచ్చినాయి రాలేదని చూపిస్తాం మీకైతే. ఓకేనా, మనకైతే అయిపోయింది అనమాట. టోకన్లు అన్నీ అయిపోయినాయి. సరేనా, నాకు ఫోన్కి అయితే మెసేజ్ అయితే వచ్చింది, మీకు ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఒకసారి అయితే నా ఫోన్ అయితే చూపిస్తాను మీకు, ఈ స్కానర్లోనే చూపిస్తాను మీకు. ఒకసారి అయితే కరెక్ట్గా అయితే చూడండి, ఎందుకంటే మీరు ఈ స్కానర్లోనే చూపిస్తే నమ్ముతారు. ఇంకోటి అంటే ఏంటంటే నాకు ఈ పెద్ద ఫోన్కి అయితే రాదనమాట మెసేజ్ అనేది. ఈ చిన్న ఫోన్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట. అంటే నాది ఇంకొక చిన్న ఫోన్ ఉంటుంది కదా, దానికైతే మెసేజ్ అయితే వస్తుంది అనమాట. అంటే అకౌంట్లో ఏ డబ్బులు పడ్డా ఏమైనా అయినా కూడా దానికే వస్తాయి అనమాట. ఎందుకోసము అని అంటే నేనైతే పెద్ద ఫోన్ అయితే నేను ఎక్కువ శాతం అయితే యూజ్ చేయ, జస్ట్ ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రమే. నేను ఎప్పుడు యూజ్ చేసే ఫోన్ ఎక్కువ అంటే చిన్న ఫోన్ అనమాట. ఆ చిన్న ఫోన్ అనేది షాప్ దగ్గర అయితే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సరేనా, ఇప్పుడైతే మీకు ఆ ఫోన్ అనేది చూపిస్తా, దాంట్లో అకౌంట్లకు డబ్బులు
వచ్చినాయి అనమాట. చూసిరా నా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిరా 100 రూపాయలు మనం స్కాన్ చేసినాం, అవి వచ్చేసినాయి. కింది మెసేజ్ చూస్తే కిందిది అయితే 340 రూపాయలు అవుతుంది. మీరు కరెక్ట్గా అయితే గమనిస్తే అయితే 340 రూపాయలు అయితే నా అకౌంట్లోకి అయితే వచ్చేసినాయి అనమాట. రెండే అయితే వచ్చినాయి ప్రస్తుతానికైతే. అవి ఇంకా మనం స్కాన్ చేస్తున్నాం కదా, ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. చూడవచ్చు ఇప్పుడే 340 రూపాయలు అయితే నా అకౌంట్లోకి అయితే వచ్చేసినాయి. సరేనా, చూసిరా అక్కడ కెనరా బ్యాంక్ అని ఉంది. ఓకేనా, మెసేజ్ అయితే ఇదే అనమాట. ఓకే, మీకైతే ఇప్పుడైతే మీకు క్లారిటీగా అయితే ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అర్థమైంది అనుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే కొత్త వారు మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ మెకానిక్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క మెకానిక్ అనేది స్కానర్ గురించి అయితే తెలుసుకోవాలి. మనం ఓకే పోయి ఆటోమొబైల్ అలా గిమ్లా ఆడుకోవాలంటే మన నుంచి అయితే కాదనమాట. అందుకోసమనే మీకోసం ఈ స్కానర్ అయితే తీసుకొచ్చిన. ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.